మనతో పాటు న్యూ ఇయర్ సందర్భంగా ఉన్న అతిథి బిగ్ బాస్ ఫేమ్ ది బ్యూటిఫుల్ మోనాల్ గజ్జర్. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మోనాల్. హలో, జై శ్రీ కృష్ణ. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇన్ని రోజులు బిగ్ బాస్లో ఉన్నాం, ఇంకా తెలుగు పూర్తిగా నేర్చుకోలే. 98 days ఫినిష్ చేశాను. 98 daysలో ఐ థింక్ 45 days తర్వాత గ్రిప్ వచ్చింది. ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు బయట వచ్చిన తర్వాత అందరు హిందీలో మాట్లాడతాను, ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఎందుకు తెలీదు. తెలుగులో మాట్లాడాలి మీరు అనుకుంటున్నారు. నాకు కావాలి అంటే నేను అందరికీ అలా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ నాతో పాటు ప్లీజ్ తెలుగులో మాట్లాడు. అరే ఇప్పుడు బయట వచ్చా ఎందుకు తెలుగు అట్లా, అసలుకి నాకు గ్రిప్ కావాలి కదా, మీకు తెలుసు నాకు రాదు అంటే అట్లా అలవాటు కోసం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి కదా. ఎలాంటి స్పెషాలిటీ ఉంది న్యూ ఇయర్కి మీకు? న్యూ ఇయర్లో వర్క్ చేద్దామా చూడండి హ్యాపీగా. అంటే బిగ్ బాస్ చాలా హ్యాపీ అండ్ లక్కీ అయ్యారు నాతో అండ్ డెఫినెట్లీ మిగతా వాళ్ళ కంటెస్టెంట్తో కూడా. అంటే అందరికీ కూడా ఆపర్చునిటీస్ వచ్చింది, ఒక రికగ్నైజేషన్ వచ్చింది. అండ్ నేను బిగ్ బాస్లో వచ్చిన తర్వాత నాకు కోరిక ఉంది, అంటే నాకు పెద్ద ఫ్యామిలీ చాలా ఇష్టం. సో ఇప్పుడు ఐ హ్యావ్ అ రియలీ బిగ్ ఫ్యామిలీ. అంటే సో ఈ 2020 గివెన్ మీ సో మచ్. ఈ 2021లో ఎలా ఎంటర్టైన్ చేయి, ఎలా రివర్స్ బ్యాక్ చేయాలి, దాట్స్ వాట్ ఐమ్ ప్లానింగ్. పెద్ద ఫ్యామిలీ అన్నారు, పెద్ద ఫ్యామిలీతో వచ్చే సమస్యలు కూడా చూసినట్టున్నారు, ప్రాబ్లమ్స్ కూడా డెఫినెట్గా ఖచ్చితంగా వస్తుంది. బట్ అంటే సి దట్ ఈస్ 20-80 రేషియో. 80% లవ్, 20% గొడవ. సో మేనేజ్ చేయాలి. సో ఏ మోటివ్తో అయితే బిగ్ బాస్లోకి వెళ్ళారు, అది ఫుల్ఫిల్ అయిందా? ఓకే, సో బేసికలీ బిగ్ బాస్ ముందు ఒక క్వశ్చన్ అందరికీ ఉంది, అంటే బిగ్ బాస్లో వస్తే నేమ్ వస్తుంది బట్ వర్క్ రాదు. ఎస్పెషలీ యాజ్ అ యాక్ట్రెస్కో సినిమా రావట్లేదు, ఫుల్ ఫ్రెడ్జ్ సినిమా ఎప్పటి నుంచి. ఇఫ్ యూ సీ ఇన్ ఎనీ లాంగ్వేజ్ యాజ్ అ యాక్ట్రెస్ యూర్ కమింగ్, మీకు మిగతా వాళ్ళ హీరో యాక్సెప్ట్ చేస్తున్నారు చేయలేదు అట క్వశ్చన్ ఉంది. నాకు కూడా సేమ్ ఉంది. బట్ వన్ థింగ్ సమ్వేర్ డీప్ డౌన్ నేను ఇది డిసైడ్ చేశాను, అంటే ఐ విల్ బ్రేక్ దిస్ యూనో. బిగ్ బాస్ తర్వాత నాకు డెఫినెట్లీ మూవీ వస్తుంది, వర్క్ వస్తుంది, నేను చాలా బిజీగా ఉన్నాను. ఈ థాట్లో నేను వచ్చాను. లైక్ నాకు ఒక రీ-ఎంట్రీ కావాలి ప్రేక్షకుల్లో. ఇంత యూనో నార్మల్గా ఏంటి యాక్ట్రెస్ అంటే ఏంటి, ఇఫ్ యూ సీ యాక్ట్రెస్ అంటే తను ఈ మూవీ చేశాను, తన పర్సనల్ లైఫ్ గురించి, తన క్యారెక్టర్ గురించి ఏం తెలీదు. బట్ ఐ థింక్ ఇఫ్ మీరు యూ ఆర్ అ గుడ్ పర్సన్, సో డెఫినెట్లీ గుడ్ థింగ్స్ కమ్స్ టు యూ. అలా జరిగింది. సో బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ అల్లుడు అదుర్స్ అనుకుంటా కదా? బిగ్ బాస్ తర్వాత డాన్స్ ప్లస్ అంటే మూవీ ఈ సాంగ్ వచ్చింది. తర్వాత ఒకటి 1 2 టాక్ ఈస్ స్టిల్ దేర్. సో బికాస్ ఆఫ్ బిగ్ బాస్ డెఫినెట్లీ బిగ్ బాస్ అంటే సి యు ఆర్ దేర్, బట్ ఒక రికగ్నైజేషన్ కావాలి. ఇప్పుడు బిగ్ బాస్తో పాటు ఐ రీచ్ ఆల్మోస్ట్ ఎవ్రీబడీస్ హోమ్. సో విచ్ ఈస్ లైక్ అ బిగ్ స్కోప్. సో యా, టెలివిజన్ ఇస్ సూపర్. మీరు 2012లో అనుకుంటా సుడిగాడితో వచ్చారు. సో ఫార్ 2020 వచ్చేసింది. అంటే చాలా లిమిటెడ్ మూవీస్, చాలా తక్కువ మూవీస్. ఎందుకు మీకు బ్రేక్ రాలేదని అనుకున్నారు? ఎందుకు అంత లాంగ్ కెరీర్? నేను తెలుగులో వర్క్ చేయలేదు, తెలుగు పరంగా. బికాస్ 2015 నేను బ్రదర్ ఆఫ్ బొమ్మాలి చేశాను. ఐ డూ హ్యావ్ మై పర్సనల్ ఇష్యూస్. ఐ వాజ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ ఇట్ వాస్ గోయింగ్ రియలీ బ్యాడ్. సో నాకు కొంచెం టైం కావాలి. ఇది రీజన్ నేను అహ్మదాబాద్ మళ్ళీ షిఫ్ట్ అయ్యాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ గుజరాతీ, మరాఠీ అండ్ హిందీ. యా, సో ఇప్పుడు డెఫినెట్లీ ట్రై చేస్తుంది అంటే, బట్ అగైన్ యూ హ్యావ్ టు బీ హియర్ టు వర్క్ హియర్. ఐ థింక్ ఈ అవకాశం బిగ్ బాస్ వచ్చారు. బిగ్ బాస్లోకి వెళ్ళాక అంటే మోనాల్ అంటే ఒక అభిప్రాయం ఉంటుంది మీకు కూడా. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మీరు రషెస్ అవి చూసుకుని ఉంటారు, ఎపిసోడ్స్ అన్ని చూసుకుని ఉంటారు. మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకున్నారా, సెల్ఫ్ స్క్రూటినీ? యా, ఐ డిడ్ దట్. లైక్ ఐఎమ్ అ వెరీ జాలీ హ్యాపీ పర్సన్. ఓకే, ఇప్పుడు 24 hours ఒకటి 1 hour 60 minutes అంటే చాలా తక్కువ. సో ముందు ఇట్ వాజ్ లైక్ చాలా ఏడుస్తుంది ఎందుకు అంటే, తెలుగు అంటే ఒక భాష, ఒక ఫుల్ అదే దట్స్ 2-3 అదే. సో వెన్ ఒక లాంగ్వేజ్ రాదు, చాలా కష్టపడుతున్నాను. అంటే what I'm trying to say and what is conveying, it's different.
అండ్ మళ్ళీ ట్రై చేస్తే రాంగ్ బిల్డప్ అవుతున్నాను. సో ఐ కాంట్ టేక్ ఇట్. ఆఫ్టర్ అ వైల్ ఐ వాజ్ లైక్ అరే నోబడీ ఈస్ అండర్స్టాండింగ్ మీ. సో క్రై అంటే ఇది నా బాధ. మేబీ లాంగ్వేజ్ బ్యారియర్. Yeah, language barrier. 5 week was too much. And first week nunchi the wrong portrait, like first elimination tarvate start ayindi are. So even if I try to make it right, it was not going. So that was a difficult time, I must say. I have I'm like very happy person, but I get angry very fast. Big Boss tarvata change ఏంటంటే my patience level చాలా ఎక్కువ అయింది ఇప్పుడు. I don't get angry easily. I keep that anger within me. I did cried. So నేను ఏడుస్తే అదే నా కోపం, I don't want to, because నాకు ఒక థింగ్ మా మమ్మ చెప్పింది when I was coming here, beta, like when you say something you can't take it back, so mind your words very carefully, because I get hurt, it's my own, but if I hurt you I can't take it back. Even sorry chapte I can't take it back. And when you don't know the language, asal language lo command raadu, so idi vere portrait avutunnan. So I have to be very very careful. Vere wala comparison cheste I have to be very very careful. And na chances of being in the house also very very takwa, because I have to be there. సో యా, ఐ థింక్ మిగతా వాళ్ళ కంటెస్టెంట్ కంపారిజన్తో నా జర్నీ చాలా కష్టమై ఉంది. ప్రతి సీజన్లో తెలుగు తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటున్నారు, ఏదో ఒక సీజన్ మీరు అన్ని చూసుకునే వెళ్ళి ఉంటారు. బట్ నేను చెప్తాను అంటే తమిళ్తో తెలుగు వస్తే ఇది కొంచెం దగ్గర ఉంది, మలయాళంతో ఇక్కడ వస్తే కొంచెం దగ్గర ఉంది, బట్ గుజరాత్ నుండి వస్తే అంటే 2 different level altogether. స్క్రిప్చర్ అనేది అంతా డిఫరెంట్, సూపర్. అంటే ఫుడ్ ఆల్సో. అండ్ ఐమ్ లైక్ నా బిగ్ బాస్ ముందు నేను సాంబార్ రైస్ తినలేదు, నేను రసం రైస్ తినలేదు, బట్ ఇది ఐ థింక్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అడాప్ట్ ద కల్చర్, ఐ థింక్. యా, సో ఏం బిగ్ బాస్ లో మాకు తెలియని విషయాలు ఏమన్నా చెప్తారా? అంటే బయటకు వచ్చాక మీరు చూసుకుని ఉంటారు కదా ఎడిటింగ్ అదంతా, మాకు తెలియని కొన్ని ఉంటాయి కదా, కెన్ యు షేర్ ఇట్? ఓకే, ఐ థింక్ సో మెనీ థింగ్స్. అంటే ఒక వన్ థింగ్ నేను నోటీస్ చేశాను అంటే ఐ థాట్ సమ్వేర్ నేను హౌస్లో చాలా అలోన్ ఫీల్ వస్తుంది. ఐ థింక్ 9th వీక్ తర్వాత 10th వీక్ తర్వాత ఆఫ్టర్, సో ఐ వాస్ ఫీలింగ్ ఐ వాస్ ప్లేయింగ్ అలోన్, అంటే నాకు ఎవరు సపోర్ట్ లేదు. బట్ ఫుటేజ్ చూసిన తర్వాత ప్రతిసారి అఖిల్ ఒక లుక్ వస్తుంది, సో ఐ వాస్ లైక్ అట్టా అలా జరిగింది. సో యా, దట్ వాస్ ద న్యూ ఫర్ మీ వెన్ ఐ కేమ్ అవుట్. ఓకే, ఎడిట్ చూసుకున్న తర్వాత మీకు అంటే సాటిస్ఫై అనిపించిందా? ఎడిట్ కరెక్ట్గానే వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఎలా ఎడిట్ చేస్తే మీరు ఎలా పోర్ట్రే అవుతారు. సి ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఒక వన్ థింగ్, నేను మోనల్ ఎందుకు ఏడుస్తుంది ఇది కంప్లైంట్ ఉంది నాకు, బికాస్ దర్ వాజ్ సో మెనీ టైమ్ ఐ వాస్ లైక్ లాఫింగ్, ఎంజాయింగ్. ఈ ఫుటేజ్ రాదు. ఓకే, సో ఐ థింక్ ఇన్ బిగినింగ్ ఐ ఫెల్ట్ సమ్వేర్ లైక్ బట్ లేటర్ ఆన్ when the finishing 14th week when I finished my journey, ఇప్పుడు బయట వచ్చి తర్వాత జనాలు చాలా కనెక్ట్ అయ్యారు. సో ఐ థింక్ సమ్వేర్ ప్రేక్షకుల్లో అర్థమైంది what I was going through in the house. So I'm happy with that. So I don't have a complaint with anything at the end. And you said past relationship కొంచెం బ్యాడ్ గా ఉండిందని చెప్పి, and when you Big Boss house లో కూడా kind of chemistry and relationships ఉన్నాయి. So I must say definitely Akhil is my bestie. ఇది ఎలా పోర్ట్రేట్ అయింది, I am a very loving and caring person naturally. I am అలాగే ఉంది. సో ఇప్పుడు కెమెరా ప్రతిసారి ఉంది, సో రియాక్షన్ క్యాప్చర్ అవుతున్నాను లేదు తెలీదు. ఓకే, సో హీస్ గోనా బీ మై బెస్టీ ఫర్ ఎవర్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ మెట్ హిమ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్, బికాస్ మీలాగా పర్సన్ వెరీ రేర్ టు ఫైండ్. అండ్ బిగ్ బాస్ హౌస్లో ఒకటే పర్సన్, ఐ థింక్ 16 contestant or 19 contestant, everybody's hurt somewhere in their life, so they are very sensitive. This is what I learned from the Big Boss, like everybody has own story, everybody has pain, somebody is sharing, somebody is lying. So you have to understand what to say, ela chappali, right time to chappali, ఇది చాలా important. నా క్వశ్చన్ ఏంటంటే, you were into a bad phase of your relationship before Big Boss నుంచి బయటకు వచ్చారు. Did you learn anything? అంటే రిలేషన్షిప్ లో ఇలా ఉంటే కరెక్ట్ గా ఉండేది, I could have been like this. I think you have to give a time to any relationship. You can't just jump in and say like, I got a person in my life. You can't do that, because in house situation Big Boss is giving, okay, దాంతో పాటు people react అవుతున్నారు, బయట నార్మల్ గా అవుతుంది. సో ఇట్స్ లిమిటెడ్. సో పీపుల్ నో హౌ టు కంట్రోల్ their emotions or act accordingly.
ఓకే బయట పరిస్థితి డిఫరెంట్ ఓకే సో ఐ థింక్ యూ కాంట్ జడ్జ్ 3 months తో అవుట్ సైడ్ యూ కాంట్ జడ్జ్ ఎనీబడి వన్ థింగ్ ఐ లెర్న్ లెసన్ అంటే only one, don't believe anybody when they're saying like this is a real plant. Imagine this is the fake plant. Mundu Big Boss Mundu, if you said this is fake plant, I was like okay, this is a fake plant. Big Boss Tarvata, if you said this is fake plant, I'll see it's like is this a fake? I'll 4 times nenu adaganu ippudu. So change ayindi. I said I don't believe very fast now. I used to believe very fast. మీరు బయటకు వచ్చాక చూసుకుని ఉండొచ్చు ట్రోల్స్ కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అఖిల్కి అభిజిత్కి మీకు ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ థింగ్ యూనో అదంతా చూసుకున్న తర్వాత ఏమనిపించింది అంటే కరెక్ట్గానే పోర్ట్రే అయిందా ఆర్ తప్పుగా పోర్ట్రే అయిందా See, I'll say Akhil is my bestie. Beginning nunchi he was like my bestie first. Abhijit, first second week we were very good friend. Tarvata I don't know somehow I said once I told him like I like you as a person and he took it as a moment and that was going in a really wrong way. Prati weekend I was seeing I'll make sure like you know I don't want to have anything with him. I tried. I'm a person normal నేను ట్రై చేస్తాను మాట్లాడడానికి ట్రై చేస్తాను అంటే ఇఫ్ మీకు నాకు ఇష్టం లేదు ఇట్స్ ఓకే బట్ వీఆర్ నాట్ ఎనిమీ దట్స్ మీ బట్ ఫ్రమ్ దట్ సైడ్ వాజ్ నాట్ రియలీ గుడ్ రెస్పాన్స్ సో ఐ వాజ్ ఆల్సో లైక్ యో మీరు కంటెస్టెంట్ నేను కంటెస్టెంట్ బయటలో వచ్చిన తర్వాత ట్రయాంగిల్ లాగా అనిపిస్తుంది బట్ అలాగే అసలు లేదు అంటే ఫ్రెండ్షిప్ అసలు లేదు నిన్న ఒక ఇంటర్వ్యూ నేను చూసాను అభిజిత్ సేడ్ లైక్ యూనో మోనల్ నేను ఫ్రెండే కాదు అండ్ ఐ వాజ్ లైక్ okay, I think that's how they played the game. Everybody has the game. So I think I don't judge anybody now. That was the game. In the game, everybody has own strategy. No. Yeah. So that was my strategy. Like you know, I'm gonna play being myself. సో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో విన్ చేసిన తర్వాత మీకు ఏమనిపించింది కరెక్ట్గా జరిగిన జడ్జ్మెంట్ కరెక్ట్గానే ఉంది అనుకుంటున్నారు బిగినింగ్ నుంచి I was saying like you know for me I want Akhil to win and somewhere Akhil wins so many people's hearts so for me Akhil is a winner. Abhijit definitely title winner so but if I ask me I think he's lucky enough to get this title. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఎనిమిటీ ఆ గ్రేడ్జెస్ ఐ మీన్ ఆ కోపాలు అన్ని కంటిన్యూ అవుతున్నాయా ఆర్ ఎల్స్ యూ పీపుల్ ఆర్ టుగెదర్ అందరూ మిగతా వాళ్ళందరూ no I think we are like I'm talking to everybody and everybody's cool and everybody కలిస్తే ఒక ఫస్ట్ మాట చెప్తాను బిగ్ బాస్ జరిగింది we are friends you know that's a game real life flow we are going to work together so I think we have to continue like that so ఏమైనా గెట్ టుగెదర్ లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అందరూ కలిసి ఇప్పుడు టైం లేదు but yeah definitely like Akhil is like bestie so he came to studio we met once twice last year ఒకటి హోటల్లో వచ్చింది హారిక ఇప్పుడు కలిసలేదు దేవి అక్క నిన్న ఐ మెట్ హర్ ఆఫ్టర్ షూటింగ్ సో యా సమ్వేర్ లైక్ యు నో బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అలా చిన్న మీటింగ్ వస్తుంది బట్ గెట్ టుగెదర్ రాలేదు ఇప్పటి నుంచి సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు మోనాల్ అంటే తెలుగు వాళ్ళ ద్వారా మీరు ఇంత పాపులర్ అయ్యారు బిగ్ బాస్ తెలుగు షోలో ఇంత పాపులర్ అయ్యారు I would like to say thank you so much so much I think I will be always thankful to all of you all the ప్రేక్షకులు ఇన్నా ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ లైఫ్ లాంగ్ ఐమ్ గోనా బీ యునో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎంటర్టైన్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ మోనాల్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఈ రాబోయే 2021 మీకు మంచి ఆఫర్స్ ఇవ్వాలి ఈ బిగ్ బాస్ ద్వారా మీరు ఎంత ప్రాజెక్ట్ అయ్యారో అంతది మళ్ళీ పొందాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్